ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న 2 పాన్ ఇండియా సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది 'పుష్ప 2' మరొకటి 'గేమ్ చేంజర్' అనమాట. ఈ 2 మూవీస్ పైన భారీ హైప్ ఉంది. అలాగే ఫ్యాన్స్ కూడా భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ 2 మూవీస్ ప్రమోషన్స్ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఒక మూవీ ఏమో డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. మరో మూవీ ఏమో జనవరి 10న రిలీజ్ కాబోతుంది. సో మనం చూసుకున్నామంటే ఈ మూవీస్ ప్రమోషన్స్ ఆల్రెడీ నార్త్ నుంచి స్టార్ట్ చేశారనమాట. 2 మూవీస్ సేమ్ నార్త్ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2' కూడా ట్రైలర్ ఈవెంట్ని నవంబర్ 17న పాట్నాలో బీహార్లో చేయబోతున్నారంట. అది కూడా గ్రాండ్గా చేయబోతున్నారంట. సో మనం 'గేమ్ చేంజర్' విషయం చూసుకున్నామంటే మొన్న టీజర్ లాంచ్ అయింది కదా. సో టీజర్ని లక్నోలో ప్లాన్ చేశారు. అది కూడా గ్రాండ్గా చేశారు. సో తర్వాత జరగబోయే ట్రైలర్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తారంట. ముంబైలో ప్లాన్ చేస్తారంట. సో ఆ సమయంలో ఆ ట్రైలర్ ఈవెంట్కి సూపర్ స్టార్ బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ గారు గెస్ట్గా వస్తారంట. సో తర్వాత విషయం చూసుకున్నాం అనుకోండి, సో మన తెలుగులో ప్రీ రిలీజ్ జరుగుతుంది. జనవరి 1st వీక్లో చేస్తారంట తెలుగులో. సో ఆ టైంలో చిరంజీవి గారు అలాగే మరో పెద్ద స్టార్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావచ్చు అని తెలుస్తుంది. సో ఇంకొకటి శంకర్ గారు తమిళనాడులో ఖచ్చితంగా ఒక పెద్ద ఈవెంట్ అయితే ఆయన ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి మంచి మార్కెట్ ఉంది అక్కడ. సో అలా చూసుకున్నామంటే శంకర్ గారు పిలిస్తే ఏ పెద్ద హీరో అయినా వస్తారు, అందులో ఎటువంటి సమస్య లేదు. బట్ శంకర్ గారికి రజనీకాంత్ గారికి ఎక్కువ బంధం ఉంది. అంటే వాళ్ళిద్దరు మంచి ఎక్కువ ఫ్రెండ్స్ కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ఈవెంట్ చేస్తే రజనీకాంత్ గారు రావచ్చు. రజనీకాంత్ గారికి రామ్ చరణ్ గారు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ వస్తారు. సో ఇలా చూసుకున్నామంటే దేశవ్యాప్తంగా చాలా స్టేట్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉంది 'గేమ్ చేంజర్' మూవీకి. అలాగే 'పుష్ప' విషయానికి వచ్చామంటే 'పుష్ప' బీహార్ పాట్నాలో జరిగే ట్రైలర్ ఈవెంట్తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో తర్వాత అక్కడి నుంచి సుమారు అన్ని మ్యాక్సిమం ఆఫ్ స్టేట్స్లో పెద్ద స్టేట్స్లో ప్రమోషన్స్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేశారు. సో ఈ ప్రమోషన్స్లో కూడా మంచి సెలబ్రిటీస్ రాబోతున్నారంట. పెద్ద హీరోలే ఉండబోతున్నారు. సో గెస్ట్గా వచ్చి ఇంకొంచెం మూవీని ప్రమోట్ చేయడానికి ఇంకా హైప్ పెరుగుతుంది కాబట్టి. సో ఇలా చూసుకున్నామంటే మన తెలుగు నుంచి ఫస్ట్ రాజమౌళి గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తారంట. ఆ ఇంటర్వ్యూతో ప్రమోషన్స్ సుకుమార్ గారు రాజమౌళి గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తారు. సో అక్కడి నుంచి ప్రమోషన్స్ షురూ చేస్తారనమాట. సో ఇలా చూసుకుంటా ఉంటే 2 మూవీస్ ప్రమోషన్స్ పరంగా భారీగానే ప్లాన్ చేశారు.